ఓ వెంచర్లో ఉన్న విద్యుత్ లైన్ను పక్కకు జరిపేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఆటోనగర్ డివిజనల్ ఇంజనీర్ రామ్మోహన్. కీసర నాగరంకు చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ బొలారం బాలనరసింహ వెంచర్ యజమాని తరపున విద్యుత్ లైన్ షిఫ్ట్ చేసేందుకు విద్యుత్ కార్యాలయంలో ఫైల్ సబ్మిట్ చేశాడు. ఆ ఫైల్ మూవ్ చేసేందుకు డీఈటీ రామ్మోహన్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాలనరసింహ. డీఈటీ రామ్మోహన్ 18,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. రామ్మోహన్పై కేసు నమోదు చేశామని తెలిపారు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్. మంచాల మండలిలో ఇక్కడ సరనగర్ సర్కిల్లోకి వస్తుంది. దాంట్లో ఒకతను ఒక 2 ఎకరాల స్థలంలో లేఅవుట్ చేస్తున్నారు. దాంట్లో అనుగుణంగా ఆ లేఅవుట్లో ఆల్రెడీ వాళ్ళకి ఒక 2 ఎలక్ట్రిక్ కేవీ లైన్స్ ఉన్నాయి. ఆ ఎలక్ట్రిక్ కేవీ లైన్స్ 13 కేవీ లైన్, 11 కేవీ లైన్స్ ఒకటి, 33 కేవీ లైన్స్ ఒకటి ఉన్నాయి. అవి అడ్డంగా ఉన్నాయని చెప్పేసి వాటిని తీసేయాలని చెప్పేసి అతను షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఒకటి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ యొక్క సహాయం తీసుకొని అతనికి రిక్వెస్ట్ చేసి ఇట్లా అప్లై చేయండి నా తరఫు నుంచి అని చెప్పాడు. అట్లాగే వాళ్ళ దాంట్లో లేఅవుట్ చేస్తున్నారు కాబట్టి ఒక ఫ్రెష్గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటి అరేంజ్ చేయాలని చెప్పేసి దానికి కూడా ఒక ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి అతను త్వరగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎవరైతున్నారో ఇతను అగ్రిమెంట్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. అతని పేరు పైన, ఓనర్ పేరు పైన అప్లై చేయడం జరిగింది. చేసిన తర్వాత అది ప్రాసెస్ అవుతున్నప్పుడు వాటి ఎంతవరకు వచ్చింది ఏంటి అని తెలుసుకోనికి ఇక్కడ డిఈ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వచ్చేసి అతను కలవడం జరిగింది. కలిస్తే రామ్మోహన్ గారు అవి ప్రాసెస్ చేయడానికి ఒకటేమో షిఫ్టింగ్ కేవీ ఎలక్ట్రికల్ కేవీ లైన్స్ని షిఫ్ట్ చేయడానికి, తర్వాత ఇంకొకటేమో ఫ్రెష్గా ఒక ట్రాన్స్ఫార్మర్ని ఇన్స్టాల్ చేయడానికి, ఈ రెండింటికి కలిపి 18,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సో దాన్ని మాకు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకొని ఈరోజు అతను 18,000 రూపాయలు ఇక్కడ డి రామ్మోహన్ రావు గారికి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా